తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. బట్ మీరు కాంటాక్ట్ లో ఉన్నారా మీ పియర్స్ తో, అప్పుడున్న వాళ్ళతో? ప్రీతి నిగమ్ మ్యామ్ గారు, ఇంకా లేదంటే చాలా మంది ఉన్నారు కదా, సమీరా గారు. So, Preeti Didi is like a senior for me. So, ఆవిడతో కూడా ఐ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్. హ్యావెంట్ బీన్ ఇన్ టచ్, బట్ ఎప్పుడైతే కలుస్తామో లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫోన్ కూడా ఆవిడ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మాట్లాడతామో ఇట్స్ లైక్ యూ నెవర్ డిస్కనెక్ట్ అవ్వలేదు అన్నట్టే ఉంటుంది. Okay. అండ్ సమీరా శామ్తో కూడా అంతే. సో సమీరా వాజ్ స్లైట్లీ జూనియర్ టు మీ Junior, yeah, నా right, తర్వాత. సో సమీరాతో కూడా అంతే. షీ ఈజ్ లైక్ ఐ థింక్ తను కూడా టోటలీ డిటాచ్డ్ ఉంది ఇండస్ట్రీ నుంచి. బట్ మాట్లాడితే తను నాతో మాట్లాడుతుంది, అది నాకు తెలుసు. మేబీ లైక్ వన్స్ అ ఇయర్, బట్ దెన్ షీ డస్ టాక్ టు మీ. ఐ టాక్ టు హర్. ఇట్స్ ఫన్ విత్ హర్. ఓకే. బట్ ఇప్పుడున్న వాళ్ళైతే ఎక్కువగా గ్యాదరింగ్స్ లో కానీ ఈవెంట్స్ లో కానీ కలుస్తుంటారు. మీరు ఎక్కడ ఎప్పుడు కనిపిరు అసలు. కంప్లీట్ గా డిటాచ్ అన్నారు కదా, ఇక్కడ అర్థమవుతుంది ఎందుకలా. అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అ వెరీ సోషల్ పర్సన్ అనిపిస్తుంది నాకు. ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నో. ఐ థింక్ ఐ లైక్ కొన్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఐ బికమ్ లైక్ ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలి అంటే అది ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు. యూనో ఈవెన్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలంటే ఐ గెట్ లేజీ అండ్ వన్స్ ఇన్ అ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 months అలా వెళ్తాను. యూ వోంట్ బిలీవ్ ఇట్, బట్ దట్ ఈస్ ద ట్రూత్. అండ్ అలాగే ఇప్పుడు ఫంక్షన్స్ అవన్నీ పాపమే. ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రతి ఒక్కరు ఆలోచించి గుర్తు పెట్టుకొని పిలుస్తారు. ఇంకా నేను వెళ్ళక పిలవడం కూడా ఆపేశారు. సో బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నన్ను చలో వదిలేశారు కంఫర్ట్ జోన్ లో అట్లానే. అంతే. బట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ టుడే, దెన్ ఐ గాట్ యూ. Yeah, actually, I was very excited because first నేను ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే ప్రొఫైల్ చూస్తాను వెళ్ళి. I saw your profile. You were talking so nicely and it actually made sense, మాట్లాడేది. నేను అందుకే I was like, okay, I have to do this with her now. Yeah, you made my day. No, genuinely, your work is really nice. Thank you so much, ma'am. And talking about Asterix. So, Asterix లో lot of things మీరు కవర్ చేస్తారు. స్కిన్ కేర్ దగ్గర నుండి హెయిర్ కేర్, కంప్లీట్ హెల్త్ అండ్ వెల్నెస్ తో పాటు లైఫ్ స్టైల్, సో వాట్ నాట్ అన్నట్టుగా ఎవ్రీథింగ్ మీరు కవర్ చేస్తారు కదా. సో ఈ మధ్య నేను లైక్ నిన్ననే చూసాను దట్ షవర్ స్ప్రే మాయిశ్చరైజర్ అని చెప్పేసి, దట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అండ్ girls ki, especially Yes. women ki, very much helpful. So can you Absolutely. say about it? Yeah, absolutely. So ఇది నా నెక్స్ట్ రోల్ అనమాట లైఫ్లో. యాక్టర్ టు కాంటెంట్ క్రియేటర్ అండ్ నౌ ఐ హ్యావ్ బికమ్ అన్ ఆంటర్ప్రూనర్ అండ్ నా ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేశాను నేను. సో బేసిక్గా ఏంటంటే మాయిశ్చరైజేషన్ ఈజ్ అ నెసెసిటీ, కానీ అందరు చేయరు. ఎవరు చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నాట్, Right. బికాజ్ లెట్స్ ఫేస్ ఇట్. ఎలా ఫుల్ బాడీ మాయిశ్చరైజ్ చేయాలంటే ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, బ్యాక్ ఎవరు చేస్తారు మనకి. దాట్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ మైండ్. ఇలా స్ప్రేలో వస్తే ఎంత బాగుంటుంది కదా మాయిశ్చరైజర్ అనుకునేదాన్ని నేను. అండ్ ఐ నెవర్ న్యూ దట్ నేను నా ఓన్ బ్రాండ్తో నేనే ఇది లాంచ్ చేస్తాను. అండ్ దట్ ఆల్సో విత్ ఎగ్జాక్ట్లీ విత్ ద రీసెర్చ్ ఫార్ములేషన్ అండ్ ఆల్ దట్ నాకు ఎలా కావాలో అలా చేయగలుగుతానని నాకు తెలియదు. బట్ యా, ఐఎమ్ హ్యాపీ ఐ కుడ్ డూ ఇట్ టుడే అండ్ ఇట్ వాజ్ an exceptional journey, I can say. ఇప్పుడు బీయింగ్ అ మార్వాడి బిజినెస్ నా బ్లడ్లోనే ఉంది. Right, I was అని about to say that, చెప్పొచ్చు. but అంటే యాక్చువల్లీ లేట్ చేశారనొచ్చా, లేదంటే ముందు నుండే? యాక్చువల్లీ లేట్ చేశాను అనొచ్చు, బికాజ్ నా చిన్న తమ్ముళ్ళు అండ్ సిస్టర్స్ అండ్ ఆల్ వాళ్ళు కూడా ఏదో ఒక బిజినెస్లోనే ఉన్నారు. బట్ లేట్ చేశారంటే సి ఎవ్రీవన్స్ జర్నీ ఈస్ డిఫరెంట్. Right. నాకేంటంటే నాకు యాక్టింగ్, కాంటెంట్ క్రియేషన్, సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఎంత సూపర్గా ఉంటుంది అనిపించేది. ఫుల్ యాక్టివ్ అయిపోతారు. యా, బట్ అక్కడి నుంచే నాకు ఈ ఐడియా బర్త్ అయింది, దట్ వై నాట్ హ్యావ్ సచ్ అ ప్రొడక్ట్. సో అప్పుడు ఇది డిజైన్ చేయడం జరిగింది. చాలా అబ్బాబాబా, మీరు చూసారో లేదో ఆ వీడియో, చాలా కష్టపడ్డా. చూసాను ఒక్క వీడియోని డిఫరెంట్ స్టైల్స్ లో ప్రెజెంట్ చేశారు. యా, బట్ ఏడుపులు, ఇట్ వాజ్ లైక్ అ వెరీ బిగ్ జర్నీ టు గెట్ టు దిస్ పాయింట్ వేర్ వీ హ్యావ్ లాంచ్ దిస్ ప్రొడక్ట్. 3 years పడింది మాకు. నేను షాక్ అయిపోయాను. నేను మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళాను కదా. సో మేము వెళ్ళి మాకు ఇలా కావాలి అలా కావాలి ప్రొడక్ట్, ఇట్ షుడ్ బి దిస్ కన్సిస్టెన్సీ, ఇట్ షుడ్ బి దిస్ లైట్ వెయిట్, టెక్స్చర్ ఇలా ఉండాలి అంటే హీ సేయింగ్ దట్ ఇలా ఎవరు అడగరండి. వాళ్ళు వస్తారు, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇదొకటి మేము బ్రాండ్ లాంచ్ చేస్తున్నాం అంటారంట. అండ్ విదిన్ 10-15 days దే లాంచ్ ద బ్రాండ్. మీరు ఏంటి అంతా ఆలోచిస్తున్నారంటే ఐ వాజ్ లైక్, నో, దట్ ఈస్ నాట్ హౌ ఐ వాంట్ టు డూ ఇట్. అంటే నా
ఐ కాంట్ హ్యావ్ ఎనీథింగ్ నా రేంజ్లో. అందుకే అందరు అడుగుతారు ఏంటి ఒకటే మీరు స్టార్ట్ చేశారు ప్రోడక్ట్ షవర్ స్ప్రే మాయిశ్చరైజర్ అంటే. ఈ ఒక ప్రోడక్ట్కే నాకు 3 years పట్టింది. అలా నీ నెక్స్ట్ ప్రోడక్ట్కి 3 years పడుతుందని అనట్లేదు. బట్ ద ఫస్ట్ ప్రోడక్ట్, ద హీరో ప్రోడక్ట్, ఐ వాంటెడ్ ఇట్ టు బి అ రియల్ హీరో సో అందుకే నాకు చాలా టైం పడింది. అండ్ లేట్ అయింది అనొచ్చు, బీయింగ్ అ మార్వాడి లేట్ అయింది అనొచ్చు. బట్ దిస్ ఈజ్ హౌ ఐ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ నేను ఇలాగే చేశాను. ఓకే. నో కాంప్రమైజ్. నేను ఏదో ఒకటి చేసేయండి అని ఐ కెనాట్. బట్ యూజువలీ ఈ ఏవైతే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, బ్యూటీ ప్రోడక్ట్స్, కాస్మెటిక్స్ అండ్ ఆల్, ఆ బేస్ ఏదైతే ఉందో అన్ని ఒకరే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ ఒకటే దగ్గర నుండి అవన్నీ వస్తే జస్ట్ ప్యాకేజింగ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా విన్నాము. నో హౌ ఇస్ ఇట్? సో ఐ టెల్ యూ వాట్. సో బేసికలీ ప్రతి నా మ్యానుఫ్యాక్చరర్ అండర్ కూడా సో అండ్ సో ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఐ హ్యావ్ చోజన్ ఆల్సో లైక్ అ వెరీ గుడ్ అండ్ టాప్ మ్యానుఫ్యాక్చరర్ ఇండియాలో. సో ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. కానీ ప్రతి బ్రాండ్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, బ్రాండ్ వాల్యూస్ కూడా ఉంటాయి. రైట్. సో దానికి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేపిస్తారు వాళ్ళ ప్రొడక్ట్స్. సన్ స్క్రీన్ బేసిస్ సపోజింగ్ జస్ట్ సన్ స్క్రీన్ బేసిస్లో మేబీ ఒక 10-20 వెరైటీ ఉండొచ్చు, ఐ డోంట్ నో. అందులో బ్రాండ్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు దానికి తగ్గట్టు చూస్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసి ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే. Usually it is like that. So yeah, you can say that the base is the same as in out of maybe like 10-20 varieties. సో ఒక బ్రాండ్కి ఆ బేస్ ఉంది అంటే ఇంకొక బ్రాండ్కి ఉండదు అని ఏం కాదు. రైట్ రైట్. దే కెన్ ట్యూన్ ఇట్ అకార్డింగ్ టు ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అందులో ఇంకా వేసుకొని దే కెన్ చేంజ్ ఇట్. ఓకే. వాళ్ళ రిక్వైర్మెంట్ బడ్జెట్ ఏం పెట్టాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు. బట్ మా ప్రోడక్ట్కి వచ్చేసరికి it is the first time in India that someone has launched a product like this. Yeah. So ఇండియాలో షవర్ స్ప్రే మాయిశ్చరైజర్ లేదు, అది మేము లాంచ్ చేసాం. బేసిక్గా ఇంకొక బ్రాండ్ ఉంది షవర్ స్ప్రే మాయిశ్చరైజర్ అని, వాళ్ళు రెడీ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ అన్ ఆయిల్, ప్యూర్ ఆయిల్. ఓకే. నాకేంటంటే ఆయిల్ వద్దు, నాకు మాయిశ్చరైజర్ లాగా ఉండాలి బట్ అంత థిన్గా ఉండాలి దట్ ఇట్ షుడ్ బి ఈజీ టు స్ప్రే, సింక్ ఇన్ అయిపోవాలి. Yeah. ఓకే ఓకే. సో సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ బ్రెయిన్ చైల్డ్ ప్రొడక్ట్. ఇట్స్ మై బ్రెయిన్ చైల్డ్, అబ్సల్యూట్లీ. సో ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ హెడ్ నెవర్ థాట్ దట్ నేను ఆలోచించే దట్ ఇలా ఎందుకు ఉండకూడదు అని ఆలోచించేది నేనే ఒకరోజు క్రియేట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ యా, ఇట్స్ Already లైక్ created it. సూపర్బ్ అండ్ ఎక్స్పీరియన్స్. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ మ్యామ్. అండ్ Thank you. ఇంకా ఏమేం ప్రోడక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ నెక్స్ట్ లైన్ లో ఉండేది సన్ స్క్రీన్ అనుకుంటాను. Not sunscreen actually, No? because sunscreen is very tough to crack. Again, as I told you, I don't want to be that brand that ఏదో ఒకటి చేసి లాంచ్ చేసేద్దాం. సో sunscreen, if I have to launch in future, it'll be very tough to crack for me. And చాలా రీసెర్చ్ అండ్ అంతా స్టడీస్ చేశాకే నేను సన్స్క్రీన్ లాంచ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికైతే బికాస్ మై ఫ్రేగ్రెన్స్ ఇస్ బీయింగ్ అప్రిషియేటెడ్ అ లాట్. ఆ బ్లెండ్ కూడా మేమే రెడీ చేసాం. నేను లిటరలీ ల్యాబ్లోకి వెళ్ళి రెడీ చేశాను ఆ ఫ్రేగ్రెన్స్ బ్లెండ్ సో దానికి చాలా మంచి టాక్ వస్తుంది, లైక్ ద ఫ్రేగ్రెన్స్ ఇస్ వెరీ నైస్, రిఫ్రెషింగ్ అని అంటున్నారు. ఐ హ్యావ్ అ ప్లాన్ టు కమ్ అప్ విత్ అ బాడీ మిస్ట్ విత్ ద సేమ్ ఫ్రేగ్రెన్స్, ఆర్ సిగ్నేచర్ ఓకే ఫ్రేగ్రెన్స్. ఓకే యా. ఓకే. సో కంప్లీట్ మార్కెటింగ్ లోకి దిగిపోతున్నారు ఇప్పుడు నెక్స్ట్. Yes, yes, సో absolutely. ఎందుకంటే ఇంకా చాలా మందికి తెలీదు, ఓన్లీ మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే తెలుసు అబౌట్ దాని గురించి, మాయిశ్చరైజర్ గురించి. బికాజ్ నేను ఇంతవరకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అదంతా స్టార్ట్ చేయలేదు. దట్ ఈస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ లాంచింగ్ అ బ్రాండ్. కానీ రైట్ నౌ ఇది ఒక సాఫ్ట్ లాంచ్ లాగా అనుకోండి. ఓకే. బట్ వీఆర్ గోయింగ్ క్రేజీ విత్ ది ఆర్డర్స్. అంటే ఇట్స్ నైస్ ఇన్ అ వే, బట్ వీ హ్యావ్ టు, మేము కూడా యంగ్ బ్రాండ్ కాబట్టి, టైనీ స్టార్ట్అప్ కాబట్టి మేము కూడా అన్నీ నేర్చుకోవాలి. సో సరే ఓకే, కొంచెం తక్కువ ఆర్డర్స్ ఉన్నా పర్వాలేదు ప్రస్తుతానికి, స్లోగా కొంచెం పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకొని టుమారో ఎప్పుడైనా ఫ్యూచర్లో, టుమారో అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా హ్యూమన్ రిసోర్సెస్ కూడా వీ విల్ నీడ్ ఫర్ షూర్, రైట్. ఎస్పెషలీ వెన్ వీ బ్రాడెన్ ఆర్ మార్కెట్. ఓకే. ఇప్పుడైతే ఓన్లీ సౌత్ ఇండియా, అది కూడా నా ఫాలోవర్స్ వరకే నేను టార్గెట్ చేశాను. మేబీ లైక్ ఇన్ అ మంత్ ఆర్ 2 విల్ స్టార్ట్ విత్ సౌత్ ఇండియా, దెన్ ఈస్ట్, దెన్ నార్త్, అలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. It's going to be a pan-India brand for sure. నైస్. అండ్ ఆల్సో స్పెషలీ టాకింగ్ అబౌట్, అంటే హౌ డస్ ఇట్ ఫీల్ మ్యామ్? ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ మీరు ప్రమోట్ చేశారు అండ్ ఈ మీదే ఓన్ ప్రోడక్ట్, మీ బ్రాండే. సో హౌ ఇస్ ఇట్, దాన్ని ప్రమోట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే, బికాజ్ ఐ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్ ఫ్రమ్ ద స్క్రాచ్. నాకు చూసి వాడి ఏం చెప్పాలో
అని ఆ ప్రాసెస్ తగ్గిపోతుంది. బికాజ్ నేను 3 years నుంచి అది వాడుతూనే ఉన్నాను. ఓకే. నాకు ఏదైనా అడిగితే నేను ఇలా చెప్పగలుగుతాను. అండ్ ఇట్స్ లైక్ జస్ట్ ఫ్లోయింగ్. నేను ఏదైనా మాట్లాడితే నా బ్రాండ్ గురించి, నా ప్రొడక్ట్ గురించి నేను ఆలోచించక్కర్లేదు. ఇట్స్ జస్ట్ ఫ్లోయింగ్ లైక్ దాట్. And that is a very good thing, because I feel that, if a manufacturer does not know their product, they should not launch it. I just feel that. Ante, as I told you, that వాళ్ళు ఎలా వెళ్ళి ఒక్కొక్క రోజుకి ప్రొడక్ట్ ఓకే చేసేసి Okay. బ్రాండ్ లాంచ్ చేస్తున్నారు. I don't think that is the right way to do it. ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నా ప్రొడక్ట్ నేను ప్రమోట్ చేసినప్పుడు నాకు ఇంత కూడా అసలు డౌట్ రావట్లేదు మైండ్లో. సో ఇట్స్ వెరీ నైస్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ నైస్. నైస్. సో యూఆర్ ఎంజాయింగ్ ద జర్నీ యాజ్ వెల్. అబ్సల్యూట్లీ. అండ్ నెక్స్ట్ బాడీ మిస్ట్, అండ్ ఇంకా దాని తర్వాత ఏమైనా థాట్స్ ఉన్నాయా మ్యామ్ మీకు? ఇంకా ఏం ఆలోచించలేదు, బట్ స్లోలీ వీల్ సీ హౌ టు బిల్డ్ ఆ ప్రొడక్ట్ లిస్ట్ అండ్ స్లోలీ ఆలోచిద్దాం. రైట్. అండ్ బిల్లీ గారు ఎలా ఉన్నారు? బిల్లీ గారు సుధీర్ గారు. సూపర్ ఉన్నారు. ఏం చేస్తున్నారు? హౌ ఇస్ హీ డూయింగ్? అండ్ He's doing హౌ ఇస్ well. హీ అంటే హ్యాపీ అబౌట్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఆల్? Yeah. See, so for this product also, he was the one who, always initiates. ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ స్టెప్ నన్ను తీసుకోవడానికి. బికాజ్ ఐఎమ్ అ పర్సన్ హూ థ్రైవ్స్ ఇన్ రొటీన్. నాకు ఒకటి అలవాటు అయిందంటే ఆహా అలాగే అనిపిస్తుంది అండ్ చేస్తూనే ఉంటాను నేను. ఆల్దో ఐ మే నాట్ లైక్ ఇట్ అట్ టైమ్స్, బట్ నేను ఓకే అలవాటు అయిపోయింది కదా అని చేస్తూనే ఉంటాను. బట్ హీ ఈజ్ ద వన్ who will always push me out of my comfort zone, చేద్దాం ఇది, let's start something. And he's someone who cannot stick to career wise కూడా 4-5 years కంటే ఎక్కువ ఆయన స్టిక్ చేయలేరు ఓకే. దేంట్లో అయినా. బికాస్ ఈజ్ లైక్ నెక్స్ట్ ఏంటి, హౌ టు అప్గ్రేడ్, హౌ టు లెవెల్ అప్, అలా ఉంటుంది ఆయనకి. టోటలీ ఆపోజిట్ ఇన్ దిస్. నేనేమైతే మంచిగా రొటీన్లో సెట్ అయిపోతాను, హీస్ టోటలీ ఆపోజిట్. సో ఇట్స్ అ నైస్ కాంబినేషన్ దట్ మా ఇద్దరు ఫోర్సెస్ అలా అలైన్ అయ్యి ఓకే. అలా అవుతున్నాయి. హీ పుషెస్ మీ, ఐ బ్రింగ్ అ లిటిల్ కామ్నెస్ ఇన్ హిమ్. సో అలా మంచిగా వెళ్తుంది. అలా బ్లెండ్ అవుతూ. యా. నైస్.